నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. 26 అజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనలు సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి సచివాలయ గ్లాస్ క్లాడింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరావతి ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులకు కేబినెట్ అంగీకారం తెలిపింది. పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ రిజల్ట్స్ ను రిలీజ్ చేశారు. 85.25% ఉత్తీర్ణత నమోదైంది. గుంటూరు జిల్లా 88.89% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం మే 1 నుంచి 7 వరకు అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మైనార్టీల అభివృద్ది పేరుతో గత ప్రభుత్వం 250 కోట్లు దోచుకుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. మే నెల 4వ తేదీన హజ్ యాత్రకు వెళ్తున్న 2500 మంది హజీలకు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హజ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ మక్కా యాత్ర అనేది ఒక ఆధ్యాత్మిక యాత్ర అన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హజ్ యాత్రికులకు ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తున్నారని చెప్పారు. మైనార్టీలకు చెందిన స్థలాలను కూటమి ప్రభుత్వం ఎప్పటికీ స్వాధీనం చేసుకోదని స్పష్టం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొన్ని చోట్ల స్థలాలు సేకరిస్తూ ఉంటే కొందరు కావాలని దాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో అందరికీ ఉపయోగపడేలా సీఎం చంద్రబాబు హజ్ హౌస్ నిర్మాణం చేయనున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా, సజీలా, షౌకత్, జమీర్, ఇతర ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఇది చాలా మంది, కొంతమంది వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడున్నా కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్మరిస్తే దేవుడు ఆలకిస్తాడు. వెళ్లే వాళ్ళందరూ కూడా ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక శాంతియుత దేశంగా, ఏ దేశంలో అయినా పక్క దేశాలతో యుద్ధాలు, అశాంతి ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు భారతదేశానికి ఒక బలమైన నాయకత్వం ఉండటం వల్లనే ఈరోజు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనశ్శాంతి వస్తుంది, మనిషి ఇంకా మంచి మనిషిగా మారుతారు. అలాంటి ప్రాంతంలో ఆ మక్కా మసీద్, ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు నేను కూడా టీవీలో చూస్తూ ఉంటే ఒక సముద్ర కెరటాలు ఏ విధంగా కలిసి ఉంటాయో ఆ విధంగా మక్కా ప్రాంతం ఉంటుంది. అలాంటి ప్రాంతానికి వెళ్ళి మీరు పునీతులై భారతదేశం కూడా ఇంకా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళే ఈ అదృష్టవంతులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. ప్రతి ఒక్క హాజీ కూడా ₹1,00,000 అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పవిత్రమైనటువంటి యాత్ర కోసం ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి బ్యాగ్స్ కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమం కానీ, అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు గౌరవ అతిథిగా కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి చొరవ తీసుకుంటుంది, రాబోయేటువంటి రోజుల్లో అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయబోయేటువంటి హజ్ హౌస్ గురించి కూడా హాజీలకు చెప్పడం, ఈ ప్రాంతంలో మైనార్టీల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగించేటువంటి విధంగా వాళ్ళందరూ కూడా మాట్లాడి వారి ఇబ్బందులను, కష్టాలను తప్పకుండా ఒక్కొక్కటిగా అవసరమైనటువంటి ఉద్యోగాల కల్పన కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో మైనార్టీల కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి మంత్రి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. రాబోయే 4 నెలల్లో తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంలా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు. ఆనందపేట ఐపీడీ కాలనీలో 1.5 వ్యయంతో నిర్మాణం చేయనున్న సీసీ రోడ్లు, డ్రైన్లకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 50 కోట్ల కార్పొరేషన్ నిధులతో పలు అభివృద్ది కార్యక్రమాలు చేశామని చెప్పారు. నగర సుందరీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు విషయ పరిజ్ఞానం లేకుండా కేవలం సోషల్ మీడియా ఆర్టిస్టుల్లా తయారై మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఉస్మాన్, అమానుల్లా ఖాన్, బడే ఇలియాస్, ముజీబ్, టైలర్ జానీ, జమీర్, మల్లిక తదితరులు పాల్గొన్నారు.
ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల మీద దృష్టి పెట్టి రాబోయేటువంటి 2 నెలల కాలంలో ప్రతి ఒక్క అంశంలో కూడా ఈ నగరాన్ని ఒక సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ఒక్కొక్క అడుగు ముందుకు సాగుతా ఉన్నాం. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేసేటువంటి అవకాశం ఉంది, చేస్తాం. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ అసలైనటువంటి మాటలు మాట్లాడుతూ మీడియా ఆకర్షణ కోసం సోషల్ మీడియా ఆర్టిస్టులుగా మారినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, ఒక మంచి ఆలోచనతో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల్లో మీరు మాకు చెప్పినటువంటి ఏ కార్యక్రమైనా తప్పకుండా చేస్తాం. మీ సైకో నాయకుడి ఆలోచనలను తీసుకొని సైకో కార్యక్రమాలు తీసుకుంటే పేద ప్రజలకు ఉపయోగపడే అంశంలో ఎక్కడైనా తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం సహించేది లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా శిబిరం ఉత్సాహంగా కొనసాగుతుంది. జూన్ 6వ తేదీ వరకు జరిగే ఈ సమ్మర్ క్యాంప్లో కార్టూన్, డ్రాయింగ్, చెస్, స్టోరీస్, పేపర్ క్రాఫ్ట్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ క్లాసులకు శిక్షణ ఇవ్వనున్నారు. తమ పిల్లలకు ఇంట్రెస్ట్ ఉన్న అంశాలను గుర్తించి పేరెంట్స్ అందులో శిక్షణ ఇప్పించి ప్రోత్సహించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వందనాదేవి సూచించారు. అన్ని వస్తువులతో ఏర్పాటు చేసిన ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏమైతే ఈ సమ్మర్ సెలవులలో 40 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. జూన్ 6 వరకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకటే కాన్సెప్టు, పిల్లలు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, పుస్తకాలు పట్టాలని చెప్పిన మా కాన్సెప్టు. దానిలో భాగంగానే ఈ 3 రోజుల నుంచి కూడా పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఆర్ట్సా లేకపోతే యోగానా లేకపోతే చిన్నపిల్లల బొమ్మల కథలా, సైన్సా, వాళ్ళకి దేనిలో ఇంట్రెస్ట్ ఉంటే అది ఇక్కడ అన్ని రకాలుగా ఫెసిలిటీస్ అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా పిల్లలందరూ కూడా ఈ సమ్మర్ శిక్షణా తరగతులను వినియోగించుకోవాలని, పేరెంట్స్ కూడా మీరు అప్పుడప్పుడు వచ్చి పిల్లల దగ్గర ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది, బాగుందా అని చెప్పి మీరు ఇంకో 10 మందికి ఆదర్శంగా నిలవాలని. ప్రసన్న కుమారి మేడం ఆర్ట్స్ నేర్పిస్తున్నారు. నిన్న ఏమో మెడిటేషన్ చేశాము, ఈరోజేమో ఆర్ట్స్ చేశాము, గేమ్స్ ఆడాము, చాలా బాగుంది ఇక్కడ. ఇంకా స్టోరీ టెల్లింగ్ కూడా నేర్చుకున్నాం ఈరోజు. నిన్న కూడా మాట్లాడాము, స్టోరీస్, కథలు అన్నీ మాట్లాడాము. ఇక్కడ చాలా బాగుంది, అందరు రావాలని కోరుకుంటున్నాం. శారదా కాలనీ 27వ లైన్లో మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది. ఏప్రిల్ 27 నుంచి ప్రారంభమైన ఈ మహోత్సవాల్లో అమ్మవారికి ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించారు. స్థానిక భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గత 32 ఏళ్లుగా మహాలక్ష్మి అమ్మవారికి పూజలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. 32 సంవత్సరాల నుంచి అమ్మవారు ప్రతిష్ట జరిగిన నుంచి ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యంగా ఈ భాష్యం మన రామకృష్ణ గారు ఇచ్చేసినారు. అలాగే కార్పొరేటర్ బాలాజీ, ప్రభాకర్ గారు అందరూ వచ్చి వెళ్ళారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.